ఒకసారి ఒక అమ్మాయి నాతో మాట్లాడుతూ అనింది, మా నాన్న ఆయుర్వేదిక్ వైద్యుడు, ఆయన నాకు కూడా నేర్పించాడు చాలా వరకు. అయితే ఇప్పుడు నాకు పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాత ఆ పిల్లలకి ఏదైనా బాగున్నప్పుడు లేదా నా భర్తకు బాగున్నప్పుడు నాకు అందులో ఉన్న చిట్కాలు కానీ అందులో ఉన్న మెడిసిన్స్ కానీ ఏమీ గుర్తురావు. టెన్షన్ వచ్చేస్తుంది. ఇంగ్లీష్ మందులు వాడి వాళ్ళకి తగ్గిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, అరే ఈ మందు వాడుంటే బాగుండేదే, ఈ చిట్కా చేసుంటే బాగుండేదే అని. ఈ మతిమరుపు నాకు చాలా బాధాకరంగా ఉంది అని. అప్పుడు నేను చెప్పాను, మీ నాన్న ఆయుర్వేదిక్ వైద్యుడు అయి ఉండొచ్చు, నీకు నేర్పించుండొచ్చు, కానీ వాటిని నువ్వు ప్రాక్టీస్ చేయకుండా నీకు గుర్తుండవు. క్రైస్తవ జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు బెదిరిపోతున్నాను, కృంగిపోతున్నాను, బాధపడుతున్నాను, నాకు తెలియకుండానే చింతపడుతున్నాను, నేను విశ్వాసంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నానని చాలామంది చెప్తుంటారు. వాక్యాన్ని అభ్యసించకుండా వాక్యాన్ని బట్టి బలపరచబట్టం అనేది చాలా కష్టం. నువ్వు వాక్యాన్ని వింటూ ఉండొచ్చు, రోజంతా వాక్యం వింటూ ఉండొచ్చు, నీకు పొద్దున్నే లేచి వాక్యము పాటలో పెట్టుకొని పనులు చేసుకునే అలవాటు ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానించవో, వాక్య ప్రకారం నడవటం ప్రారంభించవో, నువ్వు విన్న వాక్యం మొత్తం వ్యర్థమే. ప్రియదేవుని బిడ్డ, వాక్యమును అభ్యసించటం అనేది చాలా ప్రాముఖ్యం. మనము వినివారం మాత్రమై ఉండి మనలను మనం మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండటానికి ప్రయత్నిద్దాం. వాక్య ప్రకారము ప్రవర్తించటానికి 2026లో నిర్ణయం తీసుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ గుర్తుపెట్టుకుంటూ నీకొచ్చే ప్రతి పరిస్థితిలో వాక్యం ఏమి చెప్తుందో వెతుకుతూ దాని ప్రకారం ప్రాక్టీస్ చేసి మన జీవితాలను వాక్యానుసారంగా మార్చుకొని ఆశీర్వాదాలు పొందుదాం.